ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు నుంచి మనకి పూర్వజన్మ వివరాలు ఎలా తెలుస్తాయి, కేతువు పాస్ట్ లైఫ్ గురించి ఎటువంటి సూచనలు మనకి తెలియజేస్తాడు, అలాగే మన పాస్ట్ లైఫ్లో ఎటువంటి కర్మలు చేసాము, ఎటువంటి మంచి పనులు చేసాము, లేదా ఎటువంటి దోషాలని చేసి ఇప్పుడు మనం ఈ జన్మ క్యారీ ఆన్ చేస్తూ వచ్చాము, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ జీవుడు ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవుడా లేక ఎటువంటి జీవుడై ఉంటాడు, ఇవన్నీ కూడా కేతువు ఎలా తెలియచేస్తాడు అనే విషయాన్ని తెలియచేస్తాను. సాధారణంగా రాహుకేతువులు ఇద్దరూ కూడా పాస్ట్ లైఫ్ కర్మల్ని బలంగా ఇచ్చేటువంటి గ్రహాలు. అందులో రాహు ఎంత ముఖ్యమో కేతువు కూడా అంతే ముఖ్యమో పాస్ట్ లైఫ్ కర్మల్ని ఇచ్చే విషయంలో. రాహువు డిజైర్స్ని సూచిస్తాడు, అంటే కాంక్షలు, బలమైనటువంటి కాంక్షలు, ఆశయాలు, కోరికలు, వీటిని తీర్చుకోవడము, వీటిని సూచించేటువంటి గ్రహం రాహువు. రాహువు తను అనుకున్న కోరికల్ని ఎలా తీర్చుకోవాలి, దాని గురించి జీవితాంతం కూడా వెచ్చించడము, జీవితాన్ని దానికోసమే ఎక్కువగా ధారపోయడము, ఇవన్నీ సూచిస్తాడు. అయితే కేతువు అటువంటి కోరికలు తీర్చుకునే క్రమంలో ఎంతో కష్టపడతాడు, అనుకున్నది సాధిస్తాడు. తర్వాత ఒక లైఫ్కి వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్కి ముగింపు ఎలా పలికించాలి అనేది చూసే ప్లానెట్ కేతువు. కేతువు ఎప్పుడు కూడా కంప్లీషన్ని సూచిస్తాడు. రాహు వల్ల వచ్చినటువంటి రిజల్ట్స్కి ఒక కంప్లీషన్ ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. అలాగే కేతువు బేసికల్లీ ఒక స్పిరిచువల్ ప్లానెట్. కేతు మహాదశ అతనికి వచ్చింది అంటే దాని అర్థము ఇంతకుముందు జన్మల్లో అతను కొంత ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చేశాడు, దాని యొక్క ఫలితాల్ని ఈ జన్మలో ఆ జాతకుడు అనుభవిస్తున్నాడు. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక వాసనలు ఉన్నప్పుడే కేతు మహాదశ ఒక వ్యక్తి యొక్క జీవితంలో వస్తుంది. అయితే కేతువు ప్రభావితమైనటువంటి వ్యక్తులను కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. కేతువు ఎప్పుడైతే లగ్నాన్ని ప్రభావితం చేస్తాడో, చంద్రుడిని ప్రభావితం చేస్తాడో, అటువంటి వాళ్ళని సాధారణంగా మనం కేతు ప్రభావిత వ్యక్తులుగా చూడొచ్చు. ఉదాహరణకి లగ్నంలో కేతు ఉండడము, లగ్నము కేతు నక్షత్రంలో ఉండడం, చంద్రుడితో కలిసి కేతు ఉండడం, ఇటువంటి వ్యక్తులు కొంతవరకు మనకి ప్రస్ఫుటంగా వారు మనకి తెలుస్తూ ఉంటారు. వారి యొక్క మనస్తత్వం కావచ్చు, వారి యొక్క ఆలోచన ధోరణి కొంత విభిన్నంగా, విలక్షణంగా కూడా ఉంటాయి. అదేంటి అనేది కూడా కొంత నేను క్లూస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కేతు అంటే ఏమిటి అంటే ప్రతి విషయం యొక్క మూలాల్ని కనుక్కోవడము అనేది సూచించేది కేతు యొక్క లక్షణం. డీప్ రూటెడ్ కాజ్ అంటే మూల కారణం ఏంటి, ఇలా ఆలోచించేటువంటి గ్రహం కేతువు. ఎప్పుడు కూడా పై విషయాలు లేదా పైన ఉండేటువంటి ఆడంబరాలు వీటిని గురించి కాకుండా అంతర్లీనంగా ఉండేటువంటి రహస్యాలు ఏంటి, వీటి మీద ఉంటుంది కేతు యొక్క దృష్టి. అందుకే కేతు ఆధ్యాత్మిక గ్రహం అంటారు. ఒక జీవుడు ప్రయాణంలో తను చేరుకోవాల్సిన గమ్యం ఏంటి, ఆ కైవల్యము, దాన్ని ఎలా సాధించాలి, ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆలోచిస్తారు కేతు ప్రభావిత వ్యక్తులు. అయితే కేతు అగ్రెసివ్ ప్లానెట్ కూడా, తీవ్ర గ్రహం కూడా. అగ్రెసివ్ కంటే కూడా ఒక మెట్టు పైకెక్కి తీవ్ర గ్రహము అని చెప్పాల్సి ఉంటుంది. మోస్ట్ అగ్రెసివ్. దాని అర్థము వారి కోపిష్టి అని మాత్రమే కాదు, తీవ్రమైనటువంటి ఆలోచనలు చేయడము. అది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. కేతు నెగిటివ్గా ఉంటే తనకు కోపం వచ్చినప్పుడు, సహించలేనప్పుడు తీవ్రంగా రియాక్ట్ అవ్వడము, వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, ఇది కూడా కేతు చేసే పని. క్రిమినల్స్గా ముద్రపడము, క్రైమ్ని చేయడము, తొందరపాటులో ఒక క్రైమ్ని చేయడము, ఒక మనిషిని బాధ పెట్టడం కావచ్చు, హత్య చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి లక్షణాలు. మాస్ అసాసినేషన్స్ చూస్తుంటాం, అంటే ఎక్కడైనా బాంబు పేలి చాలామంది చనిపోవడం, ఇవన్నీ కేతు ప్రభావంతో జరుగుతూ ఉంటాయి. అదే పాజిటివ్ సైడ్ చూసినప్పుడు తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చే లక్షణాలు. కేతు ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, అన్వేషణ చేయాలి అనేటువంటి లక్షణం ఉండేటువంటి గ్రహము. ఎందుకంటే కేతు సూక్ష్మమైన వాటిని తెలియచేస్తాడు. మనం ఎంత సూక్ష్మంగా లోపలికి వెళ్తూ ఉంటామో, అందుకే ఎప్పుడు కూడా తన లోపలికి తను వెళ్ళి చూసుకున్నప్పుడే ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞానం లభిస్తుంది అంటారు. బాహ్య విషయాల్లో ఎప్పుడూ కూడా మనకి సత్యం అనేది అంతుపట్టదు. కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఎప్పుడూ కూడా అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ
సుదుర్లభ. కాబట్టి బహిర్ముఖంగా ఎంత ప్రయత్నించినా సత్యం మనకి బోధపడదు, అంతర్ముఖం అవ్వాలి. ఇలా అంతర్ముఖత్వం సూచించే గ్రహం కేతువు. ఇక ఆత్మతత్వం కూడా చూడండి, చాలా సూక్ష్మమైంది. తన ఇంద్రియాల నుంచి నెమ్మదిగా ఆ దృష్టిని మరల్చి అంతర్ముఖుడై ఉన్నప్పుడే ఆత్మతత్వం కొంత బోధపడుతూ వస్తుంది. ఎంత సూక్ష్మమైందో ఆలోచించండి ఈ ఆత్మతత్వం అనేది. ఈ ఆత్మ కూడా జీవుడి లోపలే ఉంటుంది, చాలా చిన్న పరిణామంలో ఉంటుంది అని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. నీవారు సుఖవత్తన్వి పీతాభాస్వత్యనోపమ అన్నారు. అంటే అంత చిన్న పరిణామంలో ఆత్మశక్తిమంలో ఉంటుంది. ఇటువంటి వాటిని సూచిస్తాడు కేతువు. అలాగే కేతువు ఎప్పుడూ కూడా జ్ఞానం మీద దృష్టి ఉంటుంది. రాహుకి దాని యొక్క ప్రయోజనం మీద దృష్టి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడంతా కూడా డిజిటల్ ప్రపంచం నడుస్తుంది, సెల్ ఫోన్ యుగం నడుస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్లు ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఐఫోన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుందాము. ఆ స్మార్ట్ ఫోన్ని వాడి దాని ప్రయోజనాలు పొందాలి అనుకునేవాడు రాహువు. ఆ స్మార్ట్ ఫోన్ని తయారు చేయడంలో మొత్తం తన టైం అంతా వెచ్చించి, తన సమయాన్ని వెచ్చించేవాడు కేతు. ఆ స్మార్ట్ ఫోన్కి సంబంధించినట్టు సర్క్యూట్ డిజైన్ చేయడము, దాని మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది అతను కేతువు. ఇద్దరి మధ్య వ్యత్యాసము. రాహువు దానివల్ల ప్రయోజనాలు పొందాలి, ఎంజాయ్ చేయాలి, ఇది రాహు నేచర్. టెక్నాలజీలో ఈ రెండు కూడా అవసరమే. ఒకరు తయారు చేసే వాళ్ళు ఉంటారు, ఒకరు ప్రయోజనం పొందే వాళ్ళు ఉంటారు. కేతు ఎప్పుడు కూడా జ్ఞానం మీద ఎక్కువగా దృష్టి పెడతాడు. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు కేతుకి రాహుకి తేడా మనము. అలాగే కేతువు 8th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న ఆ స్పిరిచువల్ టచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ యాంగిల్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఆ దృష్టికోణం అనేది ఎక్కువగా ఉంటుంది. 1000లో కేతువు ఉన్నాడు అంటే మోక్షం ఇస్తాడు అంటాడు. దాని అర్థము మోక్షం ఇస్తాడు అని డైరెక్ట్గా కాకపోయినా అటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. 12th హౌస్లో కేతు ఉన్నాడు అంటే ఇంతకుముందు జన్మల్లో వారు ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఈ జన్మలో చిన్నప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. కొంతమందికి చూడండి, చిన్నప్పటి నుంచి దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఒకసారి చదివినాక నన్ను అవగతం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే పూర్వజన్మలో ఎంతో కృషి చేశారు. ఇది ఒక రివిజన్ లాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఏ చదివినా. ఈ విధమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేవాడు కేతువు. ఆధ్యాత్మికపరమైనటువంటి సాధన చేయించేవాడు కేతువు. 8th హౌస్లో కేతువు కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, మంత్ర సాధన, వీటి గురించి ఎక్కువగా తపన పడుతుంటారు. అటువంటి జీవుడై ఉంటారు కేతువు కనుక ఇలాంటి స్థానాల్లో ఉంటే. అలాగే 5th హౌస్లో కేతువు, 9th హౌస్లో కేతువు కూడా ఆధ్యాత్మిక చింతనని, ఒక గురు భక్తిని, ఒక గురువు యొక్క ఆశ్రయాన్ని పొందడం, ఇలాంటి వాటిని సూచిస్తాడు. కేతు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా 5th హౌస్లో ఉన్న, 9th హౌస్లో ఉన్న వారికి జీవితంలో ఒక గురువు దొరకడము, వారి నుంచి వారి ఇనిషియేషన్ తీసుకోవడము, ఒక మంత్రదీక్ష కావచ్చు, ఒక గురువు అనుగ్రహంతో వారి జీవితంలో వచ్చేటువంటి కష్టాలని, బాధల్ని కూడా దాటి ముందుకెళ్ళడము, ఇటువంటి అదృష్టాన్ని వాళ్ళు పొందుతారు. గురువు యొక్క అనుగ్రహం అనేది చాలా గొప్పది. భగవద్ అనుగ్రహం కంటే కూడా గొప్పది గురువు యొక్క అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం. అటువంటి ఆచార్యుల అనుగ్రహం లభిస్తుంది గురువు ఈ కేతువు కనుక 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ ఉండి పాజిటివ్గా ఉంటే. పాజిటివ్గా ఉండడం ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తాను. కేతు ఏంట్లో ఉన్నా, అందులోనూ 8th హౌస్, 12th హౌస్, 5th హౌస్, 9th హౌస్ ఇలాంటి వాటిల్లో కేతు ఉండి గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే, గురువు యొక్క కలయిక కంటే కూడా గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి వారిలో. వారి సోల్ అనేది డివైన్ సోల్ అయి ఉంటుంది. ఇంతకుముందు జన్మల నుంచి కూడా వారు ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఒక ఆధ్యాత్మిక జీవుడిగానే ఈ జన్మలో కూడా వారు వచ్చారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది కేతువు యొక్క ప్రత్యేకత. ఇక కేతువు కనుక బలంగా ఉన్నట్టయితే ఇంట్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చేసిన కర్మలకి ఫలితాలు ఇచ్చేవాడు కేతువు. ఉదాహరణకి ఇంతకుముందు జన్మలో ఆ జీవుడు, ఆ వ్యక్తి చాలామందికి సహాయం చేసి ఉండొచ్చు, చాలామందికి జ్ఞానాన్ని అందించి ఉండొచ్చు, లేదా తన యొక్క జ్ఞానం చేత కావచ్చు, మంత్రశక్తి చేత కావచ్చు, వీటి నుంచి చాలామందికి వారి కష్టాల నుంచి ఉపశమనం కలిగించి ఉండొచ్చు. అయితే ఏమాత్రం వారి నుంచి డబ్బులు తీసుకోకపోయి ఉండొచ్చు కూడా. లాభాపేక్షతో కాకుండా చాలామందికి సహాయం చేయాలంటే ఉద్దేశంతో చాలా సహాయం చేసి ఉండొచ్చు. కానీ కర్మ ఎప్పుడూ కూడా రుణాన్ని తీరుస్తుంది. మనం ఆశించకపోయిన కర్మఫలం అనేది మన వెంట వస్తుంది. నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఎవరెవరైతే
ఈ జాతకుడి నుంచి లాభాన్ని పొందారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళే డబ్బులు ఇస్తారు వీళ్ళకి. అంటే ఒక ఆస్ట్రాలజర్ కావచ్చు, లేదా ఒక మంత్రశాస్త్రవేత్త కావచ్చు, ఒక గురువు కావచ్చు, ఒక ఆచార్యుడు కావచ్చు, ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు. చూడండి, వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ ఆశ్రమాలకు విరాళాలు ఇవ్వడం, వీరికి ధనాన్ని ఇవ్వడం, లేకపోతే ఒక జ్యోతిష్యుడు అయ్యి అతనికి డబ్బులు ఇచ్చి చెప్పించుకోవడం. ఇలాంటివన్నీ ఎందుకు అవుతాయంటే వీరు ఇంతకుముందు జన్మలో చేసినటువంటి కర్మలకి పేమెంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అది తప్పదు. మనం ఆశిస్తే అది కర్మబంధం అవుతుంది, ఆశించకుండా చేస్తే అది కర్మాన్ని తప్పించుకోవడానికి సహాయపడుతుంది. అంతే తప్ప కర్మ అయితే దాని ఫలితం ఇస్తుంది. కాబట్టి కేతు వచ్చినప్పుడు వారి జీవితంలో చాలా వినూత్నమైనటువంటి మార్పులు జరుగుతాయి. కేతు మహాదశ కంటే ముందు, కేతు మహాదశ తర్వాత అన్నట్టుగా ఉంటుంది వారి జీవితము. కేతువు ఆ జీవుణ్ణి శుద్ధి చేస్తాడు, చిత్తశుద్ధిని కలిగిస్తాడు. ఆ మనిషిలోని నెగిటివ్ పాయింట్స్ ఏంటి అని అతనికి తెలియజేసి కరెక్ట్ చేసి ఇంకా పరిపూర్ణమైన మనిషికి తీర్చిదిద్దడానికి కేతు సహాయపడతాడు. ఈ విధంగా కేతువుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేతు మహాదశ నడుస్తోంది అంటే ఎంత డివైన్ లైఫ్ స్టైల్లో ఉంటే కేతు అంత మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఎప్పుడు కూడా కేతు మహాదశలో గుళ్ళకు వెళ్ళడము, పూజాధికాలు చేస్తూ ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కేతువు యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఎంతగానో సహాయపడే రెమెడీస్గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దైవానుగ్రహాన్ని పొందుతారు, గురువుల అనుగ్రహాన్ని పొందుతారు కేతు మహాదశలో. అలాగే ఆస్ట్రాలజీలో రాణించాలంటే కేతు బలం తప్పనిసరి. జ్యోతిషపరమైన జ్ఞానం ఉండడం వేరు, ప్రెడిక్షన్స్ చేయడం వేరు. ఈ రెండు విభిన్నమైనటువంటివి. ఎందుకంటే జ్యోతిష జ్ఞానం రావాలంటే కూడా దానికి కూడా పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అసలు జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉండాలంటేనే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. ఎందుకంటే ఇది వేదాంగము, వేద విద్యది. వేద విద్య ఒక వ్యక్తికి రావాలన్నా దాని మీద ముందు అభిరుచి కలగాలంటే ఎంతో కొంత జీవుడికి పుణ్యబలం ఉండాలి. అటువంటి పుణ్యకర్మలు చేసినప్పుడే ఆ భగవంతుడు వేద విద్యల మీద ఆ ఇంట్రెస్ట్ అనేది ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. అలా వచ్చినటువంటి ఆ ఇంట్రెస్ట్ని సాధన చేసి ఇంకా పెంచుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రిడిక్షన్ చేయాలంటే కేతు తప్పనిసరిగా అటువంటి కాంబినేషన్స్లో ఉండి తీరాలి. ఎందుకంటే కేతు అంటేనే ఇంట్యూషన్. కొంతమంది చూడండి, నాకు ఇలా అనిపించింది అంటారు, కొన్ని రోజుల తర్వాత అదే విషయం జరుగుతుంది, వాళ్ళ కర్మలో ఏదో వస్తుంది, అదే నిజమవుతుంది. ఇవన్నీ కూడా ఇంట్యూషన్స్. దీనికి రీజన్ ఉండదు, లాజిక్ ఉండదు. ఎందుకంటే కేతు మొండము, రాహు తల. ఎప్పుడైతే తల విడిపోయిందో కేతు ఇంట్యూటివ్ ప్లానెట్ అయిపోయాడు. అంటే ఇంట్యూషన్తో పనిచేస్తూ ఉంటాడు కేతువు. తనకి ఏదనిపిస్తుందో చెప్తూ ఉంటాడు, ఏదనిపిస్తుందో చేస్తూ ఉంటాడు, జరగబోయేదని అనిపిస్తూ ఉంటాయి. ఇది కేతువు లక్షణం. ఇక కేతువు కనుక పాడినట్టయితే దాని అర్థం ఏంటి అంటే ఇంతకుముందు జన్మలో చేసినటువంటి తప్పులకి ఇప్పుడు అతను శిక్షణ అనుభవిస్తున్నాడు. ఉదాహరణకి కేతువు కనుక నెగిటివ్గా ఉంటే వారు ఎప్పుడూ కూడా స్థిరత్వాన్ని కలిగి ఉండరు. వారికి వృత్తిలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు. అంటే వారు మానసికంగా ఇతరులని కనుక హింసించి ఉంటే ఇంతకుముందు జన్మలో వారికి మానసిక పరమైనటువంటి అలజడి, అస్థిరత్వం ఉంటుంది ఈ జన్మలో. అది కూడా కొంత తీవ్రమైనటువంటి అపరాధాలు చేసినప్పుడు, అటువంటి తీవ్రమైనటువంటి పనుల వల్ల ఇతరులకి మానసికపరమైనటువంటి క్లేశాలను కలిగించినప్పుడు కేతువు కూడా అదే రిపీట్ చేస్తాడు ఈ జన్మలో. వారికి ఎప్పుడు కూడా మనసు స్థిమితంగా ఉండదు, అస్థిమితంగా ఉంటారు, సూసైడల్ టెండెన్సీస్ వస్తుంటాయి, ఏ పని స్థిరంగా చేయలేరు, ఏ ఉద్యోగంలో నిలకడగా ఉండరు, ఎప్పుడు ఉద్యోగాలు మారుతూ ఉంటారు, చేసే వృత్తులు మారుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు అంటే ఒకటి చెప్తారు, ఒక ఏడాది తర్వాత ఇంకో వృత్తిలో ఉంటారు. ఇలా జీవితంలో స్థిమితం లేకుండా చేస్తాడు కేతువు. అయితే ఇదే పాజిటివ్గా ఉంటే వారు ఉద్యోగం చేసినాక అందులో తృప్తి అనేది ఉండదు. ఎందుకంటే వారికి మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద, ఈ భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల రుచి ఉండదు. దాన్ని వారు ఎక్కువ రోజులు ఆనందించలేరు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు ఆ బెనిఫిట్స్ని. చాలా మంచి జీతం వచ్చే జాబ్లో ఉండొచ్చు, ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఇతర జాబ్లో ఉండొచ్చు. కానీ కొన్నాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకే అనిపిస్తుంది ఈ జాబ్ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, నా సాటిస్ఫాక్షన్ ఎలా దొరుకుతుంది అని. ఆ ప్రయత్నంలో జాబ్లో వదిలేసి ఖాళీగా ఉంటారు. చివరికి వాళ్ళు స్పిరిచువాలిటీ కనెక్ట్ అయ్యి అందులో వాళ్ళ ఆనందాన్ని పొందుతారు. అకల్ట్ సబ్జెక్ట్ మీద ఆనందాన్ని పొందుతారు. అది వేద విద్య కావచ్చు, ఆధ్యాత్మిక విద్య కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, మంత్రశాస్త్రం కావచ్చు. వీటి వల్ల ఆనందాన్ని పొంది ఆ రూట్లో వెళ్ళి వారు ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చేస్తూ ఉంటారు వారి యొక్క జీవితంలో. ఈ విధంగా కేతువుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేతు లగ్నంలో కనుక్కున్నట్టంటే వారు చాలా ఎక్సెంట్రిక్ పర్సన్స్గా ఉంటారు. అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకంటే వారికి ఎప్పుడు కూడా సత్యాన్వేషణ మీద వారికి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇంతకుముందు జన్మల్లో కూడా వారి సత్యాన్ని గురించి అన్వేషిస్తూ ఆ అన్వేషణ పూర్తి కాకుండా ఈ జన్మలో
దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి వారి యొక్క బిహేవియర్, వారి యొక్క ఆలోచనలు చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు, చాలా సూక్ష్మగ్రాహులుగా ఉంటారు, అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉంటుంది. అందుకే వాళ్ళకి ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు, నువ్వు ఇలా చెయ్యని. చాలా డివైన్ పర్సన్స్గా ఉంటారు, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, మంత్రశాస్త్రం గురించి అవగాహన ఉంటుంది, మంత్ర జపం చేస్తూ ఉంటారు. కానీ అటువంటి పిల్లలు కనుక ఉన్నట్టయితే తల్లిదండ్రులకు ఒక బెంగ ఉంటుంది, వీడేంటి అన్ని తెలివితేటలు ఉన్నాయి కానీ ఎందులోనూ స్థిరంగా ఉండట్లేదు, మంచి చదువుకుంటాడు, ఉద్యోగం చేయడం లేదా ఉద్యోగం చేసి నాకు నచ్చలేదని వచ్చేస్తాడు. ఈ విధంగా స్థిరత్వం అనేది మెయింటైన్ చేయలేకపోయేసరికి పేరెంట్స్కి చాలా టెన్షన్గా ఉంటుంది, పైపొచ్చి కోపం ఎక్కువ ఉంటుంది. కేతు లగ్నంలో ఉన్న, చంద్రుడితో ఉన్న, ఇక లగ్నంలో చంద్రుడితో కలిసి ఉంటే మరింతగా ఉంటుంది వారి యొక్క ఈ షార్ట్ టెంపర్ అనేది. ఎందుకంటే ఆ జీవుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక రూట్లోకి వెళ్తాడో అప్పుడే వారికి శాంతి అనేది కలుగుతుంది. ఆ ప్రయత్నంలోనే వారు ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ భౌతికపరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వద్దు నాకొద్దు అనుకుంటూ దూరం పెట్టి ఆఖరికి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు కేతువు. దాన్నే మన వేదాంత శాస్త్రంలో నేతి అంటారు. అంటే నా ఇది కాదు అనుకుంటూ ఆఖరికి సత్యం ఇది అనేదాన్ని తెలుసుకుని దాని మీద నిలబడి అందులో ప్రయాణాన్ని సాగిస్తారు. ఇది కేతువు చేసేటువంటి పని. ఈ విధంగా కేతువు ఆధ్యాత్మికపరమైనటువంటి సాధన చేయించడానికే ఒక వ్యక్తి యొక్క జాతకంలో అటువంటి దశని ప్రసాదిస్తాడు. కేతు మహాదశ వచ్చింది అంటే ఆ జీవుడు ఎంతో కొంత తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఆ 7 సంవత్సరాల్లో. అది కేతుకు ఉండేటువంటి ప్రత్యేకత. వారు డివైన్ పీపుల్తో, స్పిరిచువల్ పీపుల్తో కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అంటే వాళ్ళు అంతకుముందు మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేస్తున్న కేతు మహాదశ వచ్చినప్పుడు ఇటువంటి ఆధ్యాత్మికవేత్తలతో పరిచయాలు అవుతాయి, వాళ్ళ మధ్యలో ఉంటారు, ఇటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. అలాగే 5th హౌస్లో కనుక కేతు ఉన్నట్టయితే ఇంతకుముందు జన్మలో కూడా మంత్ర సాధన, మంత్ర జపం ఇవన్నీ చేస్తూ ఈ జన్మలో కూడా కంటిన్యూ అయింది అని అర్థము. అలాగే వాళ్ళకి ఆస్ట్రాలజీ అనేది చాలా ఈజీగా వస్తుంది, ప్రెడిక్షన్స్ చేయగలిగేటువంటి నేర్పు కూడా వస్తుంది. అటువంటి కాంబినేషన్స్ కూడా ఉన్నట్టయితే బుధకేతువుల కాంబినేషన్ అనేది ఆస్ట్రాలజీలో చాలా స్పాంటేనియస్గా వెంటనే ప్రెడిక్షన్స్ చేయడం, ఇంట్యూషన్తో ప్రెడిక్షన్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయగలిగేటువంటి నేర్పిస్తుంది. అలాగే 5th హౌస్లో కనుక కేతు నెగిటివ్గా ఉన్నాడంటే సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. సంతానం కలగకపోవచ్చు, ఎందుకంటే పాస్ట్ లైఫ్లో వారు అబార్షన్స్ చేయించడము లేకపోతే ఇటువంటి భ్రూణ హత్యలకి పాల్పడము చేసి ఉండొచ్చు. ఆ కారణంగా వాళ్ళకి సంతానం కలగడంలోనే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, లేదా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఇటువంటి సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 9th హౌస్లో కనుక కేతు ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, గురువు యొక్క అనుగ్రహము ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా 9th హౌస్లో కేతు ఉండి గురు దృష్టి కన్నా కేతు మీద ఉన్నట్టయితే ఆధ్యాత్మిక పరంగా తీవ్రమైనటువంటి సాధనలు చేస్తారు ఈ జన్మలో వాళ్ళు. ఇక 12th హౌస్లో కేతు ఉన్నప్పుడు గురు దృష్టి కనుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు, ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇది చాలా చాలా మంచి ప్లేస్మెంట్ కేతువుకి. అంటే వారు ఇంతకుముందు జన్మల్లో కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక సాధన చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు అని అర్థం చేసుకోవాలి. ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వారికి జరగబోయే ముందే తెలుస్తూ ఉంటాయి. సాధువులు, సత్పురుషులు వీళ్ళకి అనుగ్రహం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. కష్టకాలంలో ఆ భగవంతుడి యొక్క సహాయం వీరికి అందుతూ ఉంటుంది. ఈ విధంగా 12th హౌస్లో కేతు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే వివాహపరమైన విషయాల్లో చూసినప్పుడు కేతు ఎప్పుడైతే 7th హౌస్లో ఉంటారో మ్యారేజ్లో వాళ్ళకి ఎప్పుడు కూడా అసంతృప్తి ఉంటుంది. అంటే లైఫ్ పార్ట్నర్ నుంచి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది దొరకదు. అయితే వారి యొక్క మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే వచ్చేటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారు కూడా స్పిరిచువల్గా ఉన్నప్పుడే వారి యొక్క మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. స్పిరిచువాలిటీయే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ రెండు ఇచ్చేటువంటి అంశము. ఈ విధంగా కేతు యొక్క ప్లేస్మెంట్ నుంచి మనకి ఇంతకుముందు జన్మలు ఎలా గడిచాయి, ఎటువంటి వాసనలు క్యారీ చేస్తూ ఈ జన్మలోకి వచ్చాడు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి కొంతవరకు కేతు ప్లేస్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.